దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మీకందరికీ ఈ యొక్క టీవీ ద్వారా వాక్యము కలిసి ధ్యానించడానికి అనుగ్రహించినటువంటి ఈ సమయానికి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునామం పేరిట మీకు అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినటువంటి వాక్యం: మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. దేవుని స్తోత్రం. ప్రభువు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్యమును ధ్యానించడానికి దేవా నా ప్రభా, నాన్న మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. దేవా, ఈ సమయమును నాయన ఈ యొక్క వాక్యమును ఆశీర్వదించి మాకు దయచేయండి. మీ ఆత్మ ద్వారా నాయన ప్రజలమైనటువంటి మా కొరకు నీ వర్తమానం దయచేయండి. దేవా, నీ కృపా హస్తాలకు అప్పగించుకొనుచున్నాం. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరియు పరలోకమందు నేను దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనపడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టాయి. మరి దైవజనుడైనటువంటి ఆ యొక్క యోహాను, యేసు ప్రభువారి యొక్క ప్రియ శిష్యుడు, ఆయన దేవుని యొక్క సువార్త ప్రకటన చేస్తూ ఉంటుండగా మరి దానికి ఇష్టం లేనటువంటి ఆ రోమా చక్రవర్తులు ఆయన్ను బంధించి పద్మసు ద్వీపంలో వేశారు. అక్కడ ఉంటుండగా ఆయన ఒక ఆదివారం నాడు ఆయన పరవశుడై పరలోకమునకు కొనిపోబడ్డాడు. ఆ పరలోకమునకు కొనిపోబడిన తర్వాత అతడు అనేక విధములైనటువంటి పరలోక విషయాలు చూశాడు. అవన్నీ ఈ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇక్కడ 11వ అధ్యాయం 19వ వచనంలో ఆయన చూస్తున్నటువంటి దృశ్యం ఏంటంటే, ఆ పరలోకములో దేవుని ఆలయము తెరవబడింది. పరలోకములో దేవుని ఆలయం ఉన్నది. ఆ ఆలయము తెరవబడింది. ఆ తెరవబడినప్పుడు ఇతడు ఏం చూస్తూ ఉన్నాడంటే దేవుని నిబంధన మందసం చూస్తూ ఉన్నాడు. తర్వాత అప్పుడు అక్కడ ఎలాంటి వాతావరణం ఉన్నది అని అంటే, మెరుపులు మెరుస్తున్నాయి, పెద్ద ధ్వనులు, ఉరుములు, భూకంపము, గొప్ప వడగండ్లు పుట్టెను అని రాయబడి. అలాంటి వాతావరణం అతడు చూశాడు. ఇక్కడ అనేకమైనటువంటి విషయాలు, దేవుని ఆలయము, దేవుని నిబంధన మందసము, మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపము, గొప్ప వడగండ్లు ఇవన్నీ ఉంటాయి. అయితే వీటిలో ఈ సమయమునకు దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను అనేటటువంటి విషయాన్ని మనము ధ్యానం చేసినట్లయితే, ఆ యొక్క పరలోకములో ఉన్నటువంటి దేవాలయంలో ఏమున్నది అనంటే దేవుని నిబంధన మందసము ఉన్నది. నిబంధన అనగా ఇద్దరు వ్యక్తుల మధ్యన కుదిరినటువంటి ఒక ఒప్పందం. అది దానికి ఇద్దరు కూడా అంగీకరించి మరి దానిని ఖాయపరిచినటువంటి ఒక షరతులు, ఒకరి ఎడల ఒకరికి. మరి ఇది పరలోకములో ఉన్నది, దేవుని యొక్క మందిరములో ఉన్నది అని అంటే, పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఆయన ఒక ఒప్పందమును, ఒక నిబంధనను ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకునేటట్లుగా పరలోకములో ఆ నిబంధన మందసాన్ని ఉంచాడు. దానిని ఎవరికి చూపిస్తున్నాడు? ఇదిగో నరుడు, నరమాత్రుడైనటువంటి యోహానుకు చూపిస్తూ ఉన్నాడు. మరి ఎందుకు అనంటే, దేవుడు నరులకును ఆయనకును ఏర్పడినటువంటి ఒక ఒప్పందం, ఒక నిబంధన, ఒక షరతులతో కూడినటువంటి ఒక అంగీకారం గురించి
ఆయన పరలోకములో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆ నిబంధన మందస్సము ద్వారా. దానిని భూలోకంలో ఉన్నటువంటి మానవులకు కూడా తెలియజేస్తాం. మరి దైవజనుడైనటువంటి మోషే ఆయన ఆ సీనాయి పర్వతం దగ్గర దేవుని సన్నిధిలో ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు అతడు 2 సార్లుగా గడిపినప్పుడు అక్కడ దేవుడు ఆయనకు ఒక నమూనా చూపించాడు. ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క మందసము, ఇంకా కరుణాపీఠము మొదలైనటువంటి ఆ యొక్క కొన్ని వస్తువులు ఆయన చూపించి వాటి నమూనా ప్రకారంగా అక్కడ చూపించబడినటువంటి వాటి ప్రకారంగా ఇదిగో భూమి మీద ఒక ప్రత్యక్షపు గుడారమును ఏర్పాటు చేసి దానిలో అతి పరిశుద్ధ స్థలంలో వాటిని ఉంచమని దేవుడు మోషేకు చెప్పాడు. ఆ రీతిగా ఇది మోషే, బెసలేలు, ఇంకొక మరి ఇదేంటి దేవుని ఆత్మపూర్ణుడైనటువంటి వారు కలిసి ఆ యొక్క ఏర్పాట్లు ఆ వస్తువులన్నిటినీ కూడా వారు చేశారు. దేవుడు వాటిని ప్రతిష్ఠించి వాటిని మరి దేవుని చేత సిద్ధపరచబడినటువంటివిగా, దేవుని చేత అంగీకరించబడినటువంటివిగా, దేవుని సన్నిధి కలిగినటువంటి శక్తి కలిగినటువంటి మందసముగా అవి అంగీకరించబడి అభిషేకించబడినాయి. మరి దేవుని సంకల్పం ఏంటంటే దేవుడు మన ఎడల ఆయన చేసినటువంటి నిబంధన నిత్యము మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన మన కొరకై మరి ఏ విధమైనటువంటి వాగ్దానములు చేశాడో వాటన్నిటినీ కూడా మనము పాటిస్తూ ఉండేటట్లయితే, వాటిని అనుసరించినట్లయితే దేవుడు మన కొరకు ఏమి వాగ్దానాలు చేశాడో వాటినన్నిటినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని వాటిని మనకు అనుగ్రహించేటటువంటి ఆయనగా ఉంటాం. కాబట్టి విశ్వాస జీవితంలో మనము ఎల్లప్పుడూ దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని ఎడల జీవించవలసినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము జీవించినట్లయితే అదేమవుతుందంటే దేవునికి అంగీకారమైనటువంటి విశ్వాస జీవితం, దేవుని వాగ్దానం చొప్పున నిత్య జీవంలోనికి వెళ్ళేటటువంటి ఒక మార్గంలాగా అది కనపడుతూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనం, అయితే ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన ఏమంటున్నాడంటే క్రొత్త నిబంధనకు పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించిన వాడు అంటాడు. అంటే క్రొత్త నిబంధన, ఒక నిబంధన దేవునికిని మానవులకును మధ్యన వచ్చింది. అంటే ఇదివరకు ఉన్నటువంటి నిబంధన అది పాతగిలిపోయింది. అయితే దేవుడు ఒక క్రొత్త నిబంధన అనేటటువంటిది ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మరి క్రొత్త నిబంధన అన్నారు కాబట్టి పాత నిబంధన ఏదో ఉన్నది. అయితే మరి బైబిల్లో దేవుడు మనకు బయలుపరిచినటువంటి చరిత్రను బట్టి చూస్తే ఆ పాత నిబంధన అనేటటువంటిది ఇప్పుడు మనం బైబిల్ గ్రంథాన్ని చూసినప్పుడు ఆ బైబిల్ గ్రంథంలో ఆ యొక్క ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు రాయబడినటువంటి ఆ యొక్క పుస్తకములను ఆ పాత నిబంధన అని పేరు పెట్టారు దైవజనులు. మరి మత్తయి సువార్త నుండి ప్రకటన వరకు ఉన్నటువంటి ఆ యొక్క పుస్తకములకు క్రొత్త నిబంధన అని పెట్టారు. దానిని బట్టి మనము సులువుగా ఒకటి గ్రహించుకోవచ్చు. ఏమిటి అని అంటే దేవుడు ఆదికాండం నుండి మలాకీ వరకు ఆయన అనుసరించినటువంటి విధానం, అంటే తనకునో మానవులకునో ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధం, ఆ యొక్క విశ్వాస జీవితం, నిబంధన జీవితం, అంటే ఆ షరతులు ఆదికాండం నుండి మలాకీ వరకు ఉన్నటువంటి ఆ యొక్క నిబంధనలో
ఆయన ఒక రీతిగా దేవుడు జరిగించాడు. అయితే మత్తయి సువార్త నుండి దేవుడు చేసినటువంటి కార్యములను, జరిగినటువంటి చరిత్రను మనం గమనించినట్లయితే దేవుడు ఒక నూతనమైనటువంటి నిబంధన, నూతనమైనటువంటి షరతుల్లోనికి వచ్చాడు. ఇదివరకటి కాలంలో అయితే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఈ ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి అని చెప్పాడు. ఆ ఆజ్ఞలు మీరినప్పుడు దానికి పరిహారం ఎలా చేసుకోవాలో అవన్నీ కూడా అక్కడ ఉంచాడు. అయితే నూతన నిబంధన, క్రొత్త నిబంధన ఆ యొక్క మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు మనం చూస్తే అక్కడ ఎలా ఉంటుంది అని అంటే, దేవుడు పాపులైనటువంటి మానవులు వారు పరిహారం పొందటానికి ఎవరికి వారు ఒక నిర్దోషమైనటువంటి ఒక జంతువును, గొర్రెను కానీ, కోడిను కానీ, మేకను కానీ, మరి పక్షులను కానీ కాకుండా ఒక నూతనమైనటువంటి పరిహారము అనేటటువంటిది దేవుడు ఏర్పడి, మరి ఇది ఎలాగోనంటే యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారుడయ్యుండి పాపరహితుడిగా ఈ లోకంలో జన్మించి ఆయనే పాప పరిహారము నిమిత్తమైనటువంటి బలిని ఆయన జరిగించాడు. జరిగించిన తర్వాత ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా దేవుడు ఒక రక్షణ మార్గాన్ని ఏర్పడి, ఏమంటే ఆయన పాప పరిహార బలిని జరిగించాడు. అయితే ఆయన యందు విశ్వాసముంచినంత మాత్రాన మనము ఎంత పాపులమైనప్పటికీ పరిశుద్ధపరచబడినటువంటి వారిగా, పాప పరిహారం పొందినటువంటి వారిగా ఉంటాం. ఆ తర్వాత దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను మనకిస్తున్నాడు. మరి మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని అపోస్తులైనటువంటి పేతురు అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో ఆయన బయలుపరిచాడు. కాబట్టి ఒక విశ్వాసి యేసు నా పాపముల నిమిత్తము ఆయన శిలువలో మరణించాడు, ఆయన నామపేట నేను పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక నా పాపములు క్షమిస్తాడు అని పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి రక్షణ పొంది, అనగా పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి నడిపిస్తున్నాడు. ధర్మశాస్త్రం మనలను నడిపించటం లేదు, కానీ దేవుని పరిశుద్ధాత్ముడు మనలను నడిపిస్తున్నాడు. అందుకని రోమపత్రిక 8వ అధ్యాయంలో దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉంటారు అని చెప్పి అక్కడ దేవుడు మనకి బయలుపరిచాడు. కనుక అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన ఏం చేస్తున్నాడంటే, మేము పరిచర్య చేస్తున్నాం. ఈ పరిచర్య ఏమిటి అని అంటే, క్రొత్త నిబంధనకు పరిచారకులము అని అంటే మనుషులకు పాపక్షమాపణ గురించి బోధించటం, వారు పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు వారు బాప్తిసం పొందటం, వారు దేవుని యొక్క ఆత్మను పొందటం, దేవుని ఆత్మ వారిని నడిపించటం అనేటటువంటి ఈ యొక్క పరిచర్య అతడు జరిగిస్తున్నాడు. దానికి దేవుడు ఆయన్ను పిలిచాడు. అప్పుడు ఈయన ఏం చూస్తున్నాడు అంటే, అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్కడ ధర్మశాస్త్రం అనేటటువంటి అక్షరం లేదు, ఆత్మ పరిశుద్ధాత్ముడే పనిచేస్తున్నాడు. యేసుక్రీస్తుని గురించి చెప్తూ ఉంటుంటే పరిశుద్ధాత్ముడు వారి హృదయములలో ఆ యొక్క మాటలు గుచ్చుకునేటట్లు, వారు పశ్చాత్తాపడేటట్లు, తమ పాపములను ఒప్పుకునేటట్లు పరిశుద్ధ ఆత్ముడే, ఆత్మే కార్యం చేస్తున్నాడు. ఆత్మ వారిని పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తున్నాడు. ఆత్మ వారికి ఒక నిదర్శన ఇస్తున్నాడు. ఏంటంటే, నా పాపములు ప్రభు క్షమించాడు, నా హృదయము శుద్ధి చేయబడింది అనేటటువంటి ఒక ఆత్మ సాక్ష్యము, దేవుని ఆత్మ ఆ వ్యక్తితో సాక్ష్యం పలుకుతాడు. అప్పుడు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ దేవుని ఆత్మ వారిలో ఉండి వారిని నడిపిస్తూ దేవుని బిడ్డలుగా జీవింపజేస్తాడు. ఆ ప్రజలకు
దేవునికి ఉన్నటువంటి నిబంధన అది క్రొత్త నిబంధన. అలాగా మరి అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి కలిగినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ జనాంగానికి దేవునికి కలిగినటువంటి నిబంధన అనగా ఒప్పందము, షరతులు, ఆ అనుబంధంతో కూడినటువంటి ఆ యొక్క వ్యవహారముల వలె, ఆ యొక్క నడిపింపు వలె కాకుండా దేవుని ఆత్మే మనలను ఒక నూతనమైనటువంటి ప్రభావముతో, నూతనమైనటువంటి శక్తితో, నూతన జ్ఞానముతో మనలను నడిపిస్తూ ఉండడు. దీని చేత ఈయన ఏమంటాడంటే మరి పరిశుద్ధాత్మ జ్ఞానం పొందినటువంటి వాడై, దానిని పౌలు ఏమంటాడు, అనుభవ జ్ఞానం అనగా ఈయన కూడా రక్షించబడ్డాడు. తర్వాత ఈ నూతన నిబంధనకు పాత్రుడయ్యాడు, ఈ నూతన నిబంధనకు పరిచారకుడయ్యాడు. దాని ద్వారా ఆయనకు కలిగినటువంటి ఆ యొక్క అనుభవాన్ని బట్టి ఆయన చెప్పేటటువంటిది ఏంటంటే, మేము ఇదిగో ఆత్మకు, అలాంటి నూతన నిబంధనకు, క్రొత్త నిబంధనకు మేము పరిచారకులము. ఆ క్రొత్త నిబంధన అంటే అది ఆత్మ, దేవుని ఆత్మచేత జరిగేటటువంటి ఆ పరిచర్యకు మేము పరిచారకులమై ఉన్నాము అని అతడు చెప్తా ఉన్నాడు. ఆయన హెబ్రీలకు రాస్తూ, హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయం 15వ వచనంలో, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. అంటే ఈ క్రొత్త నిబంధన దేవునికిని మానవులకును మధ్య చేయబడింది. మరి దేవునికిని మానవులకును మధ్యవర్తిగా అనగా ఆ నిబంధనలకు, దేవుని యొక్క వాక్యమునకు, దేవునికి ఆ దేవుని యొక్క వాక్యము మరి మానవులు, అది దేవుడు బయలుపరిచినటువంటి దేవుని యొక్క వాక్యం, దాన్ని ఎలాగా అనుసరిస్తున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని ఎలాగా మరి వారు పాటిస్తున్నారు, దేవుని యొక్క వాక్యానికి ఎలా లోబడుతున్నారు, వీటి విషయంలో ఒక రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక పరిశీలకుడుగా, ఆయన ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని నిబంధనకు లోబడినటువంటి వారు అనుసరించాలి. దేవుని యొక్క వాగ్దానములు, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేటటువంటి వారికి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగా దేవుని యొక్క నిబంధన మనం చూసినప్పుడు ఆయన మరి మొదటి నుండి ఆదాముతో చేసినటువంటి నిబంధన, అది దేవుడు దాన్ని ఆ నిబంధనకు ఆయన బద్ధుడై ఉన్నాడు. ఆదాము ఆ నిబంధనకు బద్ధుడు కాలేకపోయాడు. అయితే ఇదిగో నోవహు తర్వాత దేవుడు చెప్పినటువంటి మాటకు నోవహు లోబడ్డాడు. ఆ తర్వాత కాలంలో అబ్రహాము కాలంలో అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు. నేను నీకు చూపించేటటువంటి దేశమునకు వెళ్ళినట్లయితే నిన్ను నేను ఈ రీతిగా ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అబ్రహాము వెళ్ళాడు. ఆ రీతిగా అతని యొక్క జనాంగం ఆశీర్వదించబడింది. తర్వాత దావీదు విషయంలో దావీదుకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమంటే, ఎదుగో నీ సంతానమునకు ఎదుగో నిత్యమైనటువంటి రీతిగా నేను సింహాసనాన్ని ఇస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. ఆయన చేసినటువంటి వాగ్దానం చొప్పున ఎదుగో దేవుడు దాన్ని నెరవేర్చాడు. ఆయన దావీదు దేవునికి అనగా దేవుని ఎడల విధేయుడిగా ఉన్నాడు. అందును బట్టి దేవుడు అతనికి చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాడు. అయితే ఈ నూతన నిబంధన అదేమంటే,
యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారందరికీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, దేవుడిచ్చినటువంటి అదొక నిబంధన. ఏమిటి? ఉదాహరణకు, ఆయన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు అయ్యేటటువంటి ఒక నిబంధన ఉన్నది. ఆ నిబంధనను మనము మరి పొందాలి అనంటే, మనము దేవుని బిడ్డలము అవ్వాలి అనంటే, ఎదుగో మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా ఉండాలి. యేసుక్రీస్తునందు విమోచించబడినటువంటి వారిగా ఉండాలి. మన జీవితంలో మనము మరి యేసుక్రీస్తు ద్వారానే పాపక్షమాపణ పొంది ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ పరిశుద్ధాత్మని ద్వారా మనము నడిపింపబడేటటువంటి వారిగా మనము ఉన్నప్పుడు మన జీవితంలో ఏమవుతూ ఉంటుందంటే, యేసుక్రీస్తు ద్వారా చేయబడినటువంటి ఆ నూతన నిబంధనకు మనము వారసులాగా ఉంటాం. యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసేటటువంటి ఆ క్రొత్త నిబంధన, నూతన నిబంధనకు మనము మరి వారసులుగా మనం ఉండగలుగుతాం అన్నమాట. ఆ రీతిగా దేవుడు మన జీవితంలో ఒక నూతనమైనటువంటి నిబంధనకు మనలను వారసులనుగా చేశాడు. ఈ నూతన నిబంధనలో మనము నూతనమైనటువంటి ఆజ్ఞలు కలిగి ఉన్నాం. ఈ నూతనమైనటువంటి ఆజ్ఞలు అవి మన హృదయం అనేటటువంటి పలకల మీద రాయబడినటువంటివిగా ఉంటాయి. ఈ హృదయం మీద ఈ ఆజ్ఞలు ఎవరు రాస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు రాస్తాడు. అది హృదయంలో దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపింపబడినటువంటి స్థితి మనము పొందినటువంటి వారమై మనము దేవునికి అనగా దేవుణ్ణి అనుసరించుటలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క నిబంధనలు, అంటే ఆ నియమాలు, వాటిని ఏమంటారంటే ఆత్మ నియమములు కలిగినటువంటి వారిగా మనం జీవిస్తూ ఉంటాం. దేవుని పరిశుద్ధాత్ముడు తన ఆత్మ నియమమును మనకు నేర్పుతూ ఉంటాడు. మనము ఆయన పరిశుద్ధాత్మ నియమమునకు లోబడినటువంటి వారమై మనము జీవిస్తూ ఉంటాం. ఆ రీతిగా దేవుడు మన జీవితంలో ఒక నూతనమైనటువంటి జనాంగంగా వారిని ఏమని పిలుస్తున్నారంటే నిబంధన జనులు అని పిలుస్తారు. వీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా వారు దేవుని రాజ్య వారసులయ్యేటట్లు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కనుక లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నిత్య జీవానికి వారు అర్హులవుతారు. యేసు ప్రభువారు తన శిష్యులను పంపుతూ ఆయన ఏమన్నాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికిని సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనేటటువంటి ఒక నిబంధన, ఒక షరతు పెట్టాడు. అయితే బైబిల్లో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అనంటే ఏమి నమ్మారు అనంటే ఆ యొక్క అపోస్తలులు బోధించినటువంటి దానిని నమ్మారు. అపోస్తలులు ఏం బోధించారు? దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పాప పరిహార బలిగా అర్పించాడు, ఆయనయే మీ పాపములకు పరిహారమై ఉన్నాడు, కాబట్టి ఆయన నామము పేరట మీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మీరు నా పాపములను క్షమించండి అని ప్రార్థన చేస్తే ఆయన క్షమించి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తారు అనేటటువంటి సత్యాన్ని హృదయపూర్వకంగా నమ్మినటువంటి వారు పాపములను ఒప్పుకున్నప్పుడు వారు పాపక్షమాపణ పొందుతారు. ఆ తర్వాత బాప్తిసం, నమ్మి బాప్తిసం అని అంటే బోధించబడినటువంటి వర్తమానమునకు విధేయులగుట,
కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిబంధన జనులుగా మారాలి. నిబంధన జనులుగా ఈ లోకంలో ఎవరు మారతారో వారికి నిత్యము దేవుడు పరలోక రాజ్యములో తన నిబంధనను, అనగా తన యొక్క వాక్యమందు విశ్వాసం ఉంచి తాను మానవులకు చేసినటువంటి రక్షణ, నిత్యజీవం, వీటిని అంగీకరించినటువంటి మనుషులకు ఏమి మేలు చేయాలో, ఏమి ఆశీర్వచనాలు ఇవ్వాలో వాటన్నిటినీ కూడా ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకునేటట్లుగా ఆ పరలోకములో ఉన్నటువంటి దేవాలయంలో నిబంధన మందసము ఉన్నది. కాబట్టి ఈ లోకములో మన హృదయంలో ఒక నిబంధన మందసము ఉన్నది. ఆయనను అంగీకరించిన తర్వాత మనము దేవునికి ఏమి నిబంధన చేశామో, దేవుడు మనకేమి నిబంధన చేశాడో, మన హృదయంలో ఒక నిబంధన మందస్సం ఉన్నది. పరలోకములో దేవాలయంలో కూడా నిబంధన మందస్సం. కనుక దేవుడు మన పట్ల ఆయన చేసినటువంటి వాటిని అన్నిటిని నిత్యం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అయితే భూలోకమందు ఉన్నటువంటి మనము దేవునికి విధేయులుగా జీవిస్తూ ఉంటుంటే ఆయన మనకు ఎలాంటి నిబంధనలు చేశాడో, మనల్ని ఎలా ఆశీర్వదించబోతూ ఉన్నాడో, మన సంతానమును ఎలా ఆశీర్వదించబోతూ ఉన్నాడో, మనకు నిత్యమైనటువంటి రాజ్యమును ఎలా సిద్ధపరచబోతున్నాడో అవన్నీ కూడా మనము ఎరిగినటువంటి వారిగా ఉంటాం. అందుకని దావీదుకు దేవుడు చేసినటువంటి వాగ్దానం, నిత్యము నీ సంతానము మరి సింహాసనము పొందుతారు అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. మరి దేవా యెహోవా ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడు. ఆయనకి ఏమీ అంత గొప్పతనం లేదు, కానీ నిబంధన ఉన్నది. ఆ నిబంధనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి అతని యొక్క సంతానం నిత్యము ఆశీర్వదించబడింది. కనుక దేవుని యొక్క నిబంధన, క్రొత్త నిబంధన, యేసు క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా నీ కుటుంబాన్ని, నీ యొక్క నీ జీవితాన్ని, మరి నీకు చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ ఆయన నెరవేర్చి నీకు, నీ సంతానమునకు, నీ ఇంటి వారికి ఎంత గొప్ప నిత్య ఆశీర్వచనాలు సిద్ధపరిచాడో, నిత్య జీవం సిద్ధపరిచాడో సహోదరుడు, సహోదరి దాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనము నిబంధన జనులుగా, అనగా దేవునికి నాకు ఒక నిబంధన ఉన్నది, ఆయన మాట ప్రకారంగా నేను జీవిస్తూ ఉంటుండగా ఆయన నాకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆయన నాకు జరిగించబోతా ఉన్నాడు. నిత్య జీవములోనికి నన్ను అనుమతించబోతా ఉన్నాడు. ఆయన నశింపక నిత్య జీవం పొందేటట్లుగా నన్ను, నా ఇంటి వారిని ఆయన కరుణిస్తాడు అనేటటువంటి ఒక మెళుకు, అనగా ఒక మెళుకు కలిగి, అనగా మన హృదయంలో ఎప్పుడు కూడా జాగ్రత్త పడి నూతన నిబంధన, అనగా ఆత్మ వలన కలిగేటటువంటి నిబంధన జీవితం జీవించటం మనకి ఎంతో అవసరం. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లోకంలో నిబంధన జనులుగా దేవునితో ఒక నిబంధన చేసుకున్నటువంటి ప్రజల్లాగా దేవుడు నిబంధన ఏ ప్రజలతో చేసుకున్నాడో ఆ ప్రజల్లో ఒకనిగా నన్ను ఉంచినందుకు, మమ్ములను ఉంచినందుకు వందనాలు. దేవా, మేము అపాత్రులమే, కానీ నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబట్టను బట్టి మహోన్నతుడమైనటువంటి నీ నిబంధనకు పాత్రులమయ్యాం. నీ వాగ్దానాలు అవన్నీ కూడా మాకు నెరవేర్చేటటువంటి దేవుడు అయ్యున్నావు. నీకు స్తోత్రాలు. ఇట్టి గొప్ప నిబంధన జనులుగా మీరు ప్రతి వారిని పిలుస్తూ ఉన్నారు. అందుకు వారు యోగ్యమయ్యేటటువంటి రీతిగా నీ కుమారుని యొక్క రక్తము ద్వారా విమోచించటానికి నాయన పరిశుద్ధాత్మను మా కొరకు సిద్ధపరిచి ఉంచారు. మీకు స్తోత్రాలు. దేవానాయన, నీ యొక్క కుమారుని రక్తమందు కడుగబడి ఆత్మచేత అభిషేకించబడి
ఆత్మచేత నడిపింపబడేటటువంటి నిబంధన జనుల వలె మేము జీవించినట్లు మాకు మీ శక్తిని దయచేయండి. దేవా, మీరు వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య జీవమును, ఆ వాగ్దాన ఫలమును, ఆ నిబంధన ఫలమును పొందగలిగేటట్లుగా మమ్మలను నడిపించండి. నాయన దేవునికిని, నాయన తండ్రి అయిన దేవునికిని మాకును మధ్యవర్తిగా మా పాపముల నిమిత్తము తనను తాను అర్పించుకున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తి అయ్యున్నాడు గనుక అందును బట్టి మేము ఎంతో ధైర్యముతో నాయన ఇట్టి నిబంధనకు వారసులు మగుదుము అనేటటువంటి నిశ్చయముతో ఆనందించడానికి మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క అర్హతను బట్టి స్తోత్రాలు. ఈ పరిచర్య ఫలింపచేయండి ప్రభా, మీరే మహిం పొందండి. నిబంధన జనుల వలె ఇది నిత్య నిబంధనతో నిత్య జీవమును కలిగించేటటువంటిదిగా కొనసాగునట్లు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని దయా, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము మనకు తోడుగా ఉండి నూతన నిబంధన కలిగినటువంటి వారిగా నిబంధన మందస్సము యొక్క ఆ యొక్క ఈవులను అనుభవించేటటువంటి వారిగా ఉండునట్లు ప్రభువు సహాయం చేయను గాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీకు వందనాలు.